నెమ్మది నెమ్మదిగా మనం దాన్ని వదిలేయచ్చు. కాబట్టి వాటర్ గురించి మేమైతే నదుల దగ్గర క్లీన్ చేస్తున్నాం, వెళ్ళి ప్లాస్టిక్ తీస్తున్నాము, ఆ చెత్త వేసేస్తున్నారు, అది తీస్తున్న వాళ్ళు వేసుకుని మాలు వేసుకున్న బట్టలు కూడా నీటిలోనే వదిలేస్తున్నారు. అవన్నీ కూడా మేము శ్రీశైలం వెళ్ళి అంతా కూడా క్లీన్ చేసి వస్తున్నాం. అంటే శ్రీశైలమే కాదు, విజయవాడ నవరాత్రులు, తర్వాత మన ఫెస్టివల్ కుంభమేళాకి వెళ్ళాము, తర్వాత మన ఇంకా పుష్కరాలు, కాళేశ్వరం పుష్కరాలకి, ఎక్కడ ఏది జరిగినా మా టీం అంతా మేము వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తున్నాం. అయితే మాకన్నా బాధ్యత పిల్లలు మీకు ఉండాలి, ఎందుకంటే మీరు చెప్తే ఇంట్లో కూడా వింటారు. కాబట్టి మీ నుంచి పిల్లల నుంచి వచ్చినందుకు తొందరగా అవేర్నెస్ వస్తుంది. చదువుకునే పిల్లలు మేము ఎందుకు టార్గెట్ చేశారంటే దాని గురించి పిల్లలు చెప్తే వింటారు. వాళ్ళు మానేస్తే కూడా పెద్దవాళ్ళు కొంచెం బుద్ధి వస్తుంది. ఎంత ఒక సంచి పట్టుకెళ్ళరు పెద్దవాళ్ళు. మామూలుగా వెళ్ళిపోయి ఏదైనా పువ్వులు తెచ్చుకున్నా, పళ్ళు తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా కవరిస్తే తీసుకుంటా వేళకి మానేద్దాం, నష్టమేమి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్లాస్టిక్ని నిషేధించండి. మేము మా జీవనం నుంచి కోరుకునేది అదే. నాకు విజయరంగ గారు ఎప్పటి నుంచో పరిచయం, ఆయన నేను చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. బాబు కూడా ఈ సంవత్సరం అంతా మేము వీటితో కలిసి మొక్కలు వేయాలనుకుంటున్నాము. కాబట్టి మాకు అందరూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ